బాగుంది. ఎందుకంటే మనం నేను సంక్రాంతి అనగానే వెంకటేష్ గారు ఈ అన్న క్యారెక్టర్ లో ఉంది, ఒక ఫ్యామిలీ అంతుండి ఎమోషన్స్ ఫీలింగ్స్ ఉన్నాయి కానీ ఆ ఫీలింగ్ తో వచ్చిన అన్న సంక్రాంతికి. సంక్రాంతి సినిమా తెలుసు మనకి, వెంకటేష్ గారు సంక్రాంతి అంటే వెంకటేష్ గారు గుర్తొస్తారు. అట్లాంటి సంక్రాంతి రోజు వెంకటేష్ గారి సినిమా వస్తుంది అంటే మంచి ఎమోషన్, ఫీలింగ్, ఒక సాడ్నెస్, ఒక కామెడీ, ఫుల్ కామెడీ ఉంటుంది. ఒక బ్రహ్మానందం పెడతారు, ఒక ఎవరో ఒకరు ఉంటారు అనుకున్నా, కానీ లోపలికి వస్తే మొత్తం వైలెన్సే, మొత్తం మాసు, గన్నులు, చంపుకోడాలు, మొత్తం ఇగో ఈ హెడ్ నే వాడినా వీళ్ళని ఎవరు బాడీని కొట్టలే, ఎక్కడ పడితే అక్కడ గుచ్చి తెంగుతాడు కత్తులు. నాకైతే ఫ్యామిలీ ఆడియన్స్ కొంతమంది ఒక లెవెల్ దాకా చూడొచ్చు, చిన్న పిల్లలు చూడకపోవడం బెస్ట్. అది బాగుంది అన్న, అది బాగుంది. కానీ సెకండ్ హాఫ్ లో కొద్దిగా హై లెవెల్ ఆఫ్ సెంటిమెంట్ సీన్ ఎక్కువ, కొద్దిగా ఓవర్ అయినా అనిపించింది. కానీ సైకో అన్న, ఇక డిఫరెంట్ టైప్ ఆఫ్ సైకో. ఈయన మన నవాజుద్దీన్ క్యారెక్టర్ అసలు మెయిన్ ఆయనే అన్న. ఆయనది ఒక డైలాగ్ ఉంటది, పతా హై మేర్సే బడా విలన్ హై అని. అంటే అంత ఆ లెవెల్లో కామెడీస్. ఇక మన దూకుడులో సోను సూద్ ఎట్లా యాక్టింగ్ చేస్తాడో కామెడీగా విలనిజం సైకో. ఓ అమ్మ, ఆయన కూడా ఏం యాక్టింగ్ చేసిన ఫేస్ ఎక్స్ప్రెషన్, డైలాగ్ డెలివరీ కానీ ఆయనది వేరే లెవెల్ ఉందన్న. ఆయన కోసం, వెంకటేష్ గారి కోసం సినిమా చూడొచ్చు అన్న, బాగుంది ఓవరాల్ గా. అయితే ఇప్పుడు 17 కోట్ల ఇంజెక్షన్ అన్నారు కదా, అది హైప్ లేపారా? లేపారన్న, ఆ హైప్ ఉంది. సెకండ్ హాఫ్ లో అది ఉంది. సెకండ్ హాఫ్ కొద్దిగా తగ్గినట్టు అనిపించింది. ఫస్ట్ హాఫ్ బాగుందన్న. మ్యూజిక్ ఎలా అనిపించింది? మ్యూజిక్ బీజిఎం కొద్దిగా తగ్గినాయి అన్న, అంటే ఎంత ఉండాలో అంత తగ్గినాయి. 1500 కోట్లు ఆ సినిమా, ఎందుకంటే సంక్రాంతికి పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి కాబట్టి తగ్గపోరేయడానికి కొద్దిగా తగ్గింది అనిపించింది. కానీ ఈ సంక్రాంతి బరిలో ఫస్ట్ హనుమాన్ అన్న, సెకండ్ సైంధవే అన్న. రేపు నాగార్జున గారి సినిమా రిలీజ్ ఉంది, ఇక ఫ్యామిలీ, సంక్రాంతి అంటే ఫ్యామిలీ. ఇప్పుడు దాకా 3 సినిమాల్లో ఫ్యామిలీ అంటే హనుమానే ఉంది, సెకండ్ ఇది ఉంది. ఇది మొత్తం యాక్షన్ అన్న. ఇక మనకి వద్దురా నాయన ఏడుపు కొట్టి సినిమాలు వద్దురా అన్నప్పుడు వెంకటేష్ సినిమాకి రావాలి. ఇక ఎట్లా అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క గన్ తో చంపుతాడు అన్న, డిఫరెంట్ గా. 50-100 గన్లు వాడి ఒక ఫైట్ లో. ఒక డైరెక్టర్ పాయింట్ కరెక్ట్ గా ప్రెజెంట్ చేసిండా? ప్రెజెంట్ చేసిన డైరెక్టర్ సక్సెస్. ఎమోషనల్ సీన్స్ గానీ, మాస్ ఎలివేషన్స్ గానీ, వెంకటేష్ గారు తెలుసుగా అన్న, అసలు యాక్టర్ లో అంటే క్యారెక్టర్ లో దిగిపోతారు. మన నారపోలో చూసినాం, అమ్మాయి నారపోలో ఎట్లుంటాడు ఆయన. అది బాగుందన్న, ఓవరాల్ గా చాలా బాగుంది. థ్యాంక్ యూ.